హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఏఎంబి మాల్లో మా బాబు స్వామికి కొన్ని క్లోత్స్ తీసుకోవాలని చెప్పి షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. బట్ మాల్కి వెళ్తే అస్సలకి ప్లే జోన్కి వెళ్ళనివ్వకుండా ఉండడు కదా మా బాబు స్వామి. లేదు, ఆడాల్సిందే అని చెప్పి ఇంకా వచ్చేసాము. ప్లే జోన్కి వచ్చి కొంతసేపు ఆడుతుంటే నన్ను ఆడనివ్వు నాన్న అంటే నో అని అస్సలు ఆడనివ్వలేదు. సరే అని ఒక్కసారి ఆడితే 70 టికెట్స్ వచ్చాయి. సరే అని మళ్ళీ ఇంకొకసారి ఆడాడు. అక్కడ 500 అని వస్తే మా స్వామి చెప్తున్నారనమాట, అది 500 కాదు 4 టికెట్స్, సరిగ్గా చూడండి అని. మేమిద్దరమేమో 500 అనుకుంటున్నాము. మనం ఏమైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఒకవేళ తక్కువ పాయింట్స్ కానివ్వండి, లేకపోతే మనకి రాకపోతే ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేద్దామని ఏదో ట్రై చేస్తాం కానీ అస్సలు అవ్వదు. ఇక్కడ మా మామయ్య స్వామి కూడా సరే నేను ట్రై చేస్తానని చెప్పి చూసారు కానీ ఎక్కువ టికెట్స్ అయితే ఏం రాలేదు. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ గేమ్ దగ్గరికి వెళ్తున్నాము. మా మామయ్య స్వామి వచ్చేసరికి ఎవ్రీ టైం వచ్చినప్పుడు జస్ట్ ఒక 10 or 20 గేమ్స్ ఆడతాము, ఈసారి ఒక 50 గేమ్స్ పైనే ఆడుంటాము అని చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ టాయ్స్ పెట్టారు. యాక్చువల్గా మాకేంటంటే ఆ సాఫ్ట్ టాయ్స్ చూసి కొంచెం బాగున్నాయి కదా, అవి ఎలా అయినా గెలుద్దాము, నెక్స్ట్ టైం విల్ ట్రై అగైన్ అని చెప్పేసి ట్రై చేస్తూ ఇదైతే రింగ్స్, గ్లాస్ బాటిల్స్ పెట్టారు. అక్కడ రింగ్స్ వేయాలన్నమాట. అసలు ఎన్నిసార్లు ఆడామంటే నేను ఒక 3 times ఆడాను. 3 కాదు యాక్చువల్లీ 5 times ఆడుంటాను. మా మామయ్య స్వామి ఒక 2 times, మా బాబు స్వామి ఒక 2 times. అసలు రావట్లేదు అన్నారు. నేను ఒకసారి ట్రై చేసినప్పుడు ఒక్కసారే పడింది. యాక్చువల్గా 2 rings పడ్డాయి. లాస్ట్ 2 రింగ్సే ఉన్నాయి అన్నప్పుడు ఆ 2 rings పడ్డాయి. అండ్ 3rd రింగ్కి ఛాన్స్ లేదు. వాళ్ళేమో 3 rings పడాలి కన్ఫర్మ్గా అన్నారు. ఇక్కడ ఈ టాయ్స్ దగ్గర అయితే ఒక పెద్ద యుద్ధం చేశాడు మా బాబు స్వామి. చాలామంది ట్రై చేస్తున్నారు, అందరు ఇదేదో స్కామ్ అవ్వట్లేదు అనుకున్నారు. మేము ఒక 10 to 15 times అయినా ట్రై చేసి ఉంటాం, మేబీ ఇంకా ఎక్కువే చేసి ఉంటాము. అప్పుడు వచ్చాయన్నమాట ఈ 2. అసలుకి అందరూ మీకు వచ్చాయా అని అడుగుతున్నారు. మేము మేబీ 15 times అయినా ట్రై చేసామని చెప్పాము. ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెళ్తున్నాము. కింద వచ్చేసరికి క్రిస్మస్ థీమ్ మొత్తం ఫుల్ లైటింగ్స్ అవన్నీ పెట్టారు. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి. మేము వచ్చేసరికి మిడ్ ఆఫ్ నవంబర్లో వచ్చాము ఏఎంబి మాల్కి. ఇంకా మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ అయిపోయిందనమాట. చాలాసేపు ఆడాము ఈరోజు. యాక్చువల్గా ప్లే జోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. షాపింగ్ దగ్గర కూడా ఒక 1 hour, అరౌండ్ 1 hour ఉన్నాము. యాక్చువల్లీ మా బాబుకి క్లోత్స్ తీసుకోవడానికి న్యూ క్లోత్స్ వచ్చాము యాక్చువల్గా అయితే. బట్ మా బాబు స్వామి ఏమో ప్లే జోన్ అన్నాడు. వద్దులేనన్నా ఈసారి వద్దాం స్వామి అంటే అసలు ఒప్పుకోలేదు. కొంచెం సేపు ఇంకా ప్లే జోన్లో టైం స్పెండ్ చేసి షాపింగ్ చూసేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అసలు మా ఇంటి దగ్గర అయితే రోడ్స్ అస్సలు బాగాలేవు, ఫుల్ తవ్వేసి మొత్తం ఏదో చేస్తున్నారనమాట. మేబీ పైప్స్ ఆర్ సంథింగ్, నాకు ఐడియా లేదు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత టాయ్స్ చూపిస్తున్నారు. నాకైతే భలే నచ్చాయి. మా మామయ్య స్వామి అంటున్నారు ఏదో సాధించినట్టు, ఏం టాయ్స్ 500 rupees కూడా ఉండవు ఆ టాయ్స్, 5000 వేస్ట్ చేసి వచ్చాము అని. బట్ అంటే అదొక ఫన్ అనిపించింది కానీ మనీ వేస్ట్ అయిపోయినాయి. బట్ మా బాబు స్వామి మాత్రం లేదు ఆడాలి అని చెప్పి గొడవ పడేసరికి ఇంకా తప్పక ఆడాము. మా పాపకు చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది ఆ టాయ్స్ని. నాకు కావాలి అంటే గుంటూరు వచ్చినప్పుడు తీసుకొస్తాం నాన్న అని చెప్పాను. తనకి ఇచ్చినప్పుడు తన రియాక్షన్ వీడియో క్యాప్చర్ చేసి వీలైతే నేను ఒక షార్ట్ ఆర్ ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను, మ్యాక్స్ వ్లాగ్లోనే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా బాబు స్వామి అందరము ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేశాడు ఇక్కడ ఆల్రెడీ మా బాబు స్వామి. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ పూజ అనమాట. అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం నిత్య శివ మంగళం, రామలక్ష్మజానికి జై బోలో హనుమానికి, రామలక్ష్మజానికి జై బోలో హనుమానికి, జయ హనుమాన్ జయ హనుమాన్, జయ మారుతి రాజా జయ హనుమాన్, జయ హనుమాన్ జయ హనుమాన్, జయ మారుతి రాజా జయ హనుమాన్. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.
షాపింగ్ చేసామని చెప్పాను కదా, ఓన్లీ మా బాబు కోసమే తీసుకున్నామన్నమాట క్లోత్స్. ఇవన్నమాట, ఇవి తీసుకున్నాము. నార్మల్గా అయితే సాఫ్ట్ క్లాత్ ఎక్కువ ఇష్టపడతాడు, ఎందుకో తెలియదు కానీ అవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి బ్రీతబుల్ అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. జీన్స్ ఇట్లాంటివన్నీ నచ్చవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to our channel. Bye.